హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఈ వీడియోలో ఏంటి అని అంటే లంసమ్ అమౌంట్ ఉంటే దాన్ని ఎలా ప్రాపర్గా ఫండింగ్ చేయాలి, ఈ డిస్కషన్ అన్నిటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. సో రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బి గిరిబాబు గారు. సో సార్ని ఇన్వైట్ చేసి ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. సో మీరేం చేయాలి, వీడియోని ఎండ్ వరకు చూడాలి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేసేసేయాలి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సార్, ఇప్పుడు లంసమ్ అమౌంట్ ఉంది, అది 20 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు, 1 year కావచ్చు. సో ఆ లంసమ్ అమౌంట్ని తీసుకెళ్ళి ఒకేసారి నేను ఇన్వెస్ట్ చేసేసేయాలా, లేదు వాసవి కొంచెం కొంచెంగా నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, సేఫ్ జోన్లో ఉంటావు, నీకు రిటర్న్స్ వస్తాయి అని చెప్తారా మీరు? లేదు. నార్మల్‌గా మనము లంసమ్ పెట్టాలా, ఎస్ఐపి చేయాలా అనేది 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. సో ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటి, ఒకటి మార్కెట్. ఇప్పుడు మార్కెట్ వాల్యుయేషన్స్ ఏంటి, హై వాల్యుయేషన్స్ ఉన్నాయా, లో వాల్యుయేషన్స్ ఉన్నాయా, మోడరేట్గా ఉందా అనే మార్కెట్ వాల్యుయేషన్స్ ఒకటి హెల్ప్ చేస్తుంది డిసైడ్ చేయడానికి. 2 మీ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ మనీ. సపోజ్ ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో మార్కెట్స్ ఆర్ వెరీ వెరీ డౌన్, 2 years నుంచి పెరగలేదు, ఇప్పుడు కన్సల్టేట్ అయ్యి పైకి వెళ్ళడానికి మంచి బేస్మెంట్ వేసుకుంటున్నాయి. ఇలాంటి టైంలో ఎట్టి పరిస్థితుల్లో లంసమ్ ఉంటే వెయిట్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ స్టాగర్డ్ ఒక 3 to 4 months. స్టాగర్డ్ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని ఉంటుంది ఒకటి, ఎస్టీపీ. ఈ ఎస్టీపీలో 3 to 4 months. ఇప్పుడైతే ఎందుకు, మార్కెట్స్ ఇంకా అన్సర్టనిటీ పోలేదు, ఒక కన్ఫర్మ్డ్ అప్ ట్రెండ్ తీసుకోలేదు కనుక ఇంకా వోలటాలిటీ ఉంది కనుక దీన్ని అడ్జస్ట్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని 4 partsగా డివైడ్ చేసుకొని 4 monthsలో చేయండి. అది కూడా పెట్టుకోకరి దగ్గర డెట్లో పెట్టేసి డెట్ ఫండ్ నుంచి ఎస్టీపీ ఇవ్వండి, వీక్లీ ఎస్టీపీ. నేను అలాగే చేస్తాను. 1 crore ఉంటే మంత్కి 25 lakhs వెళ్ళేలాగా, అంటే వీక్కి ఒక 5 lakhs ఉండేలాగా, అలా ఒక 1 crore 20 weeksలో, 20 weeks అంటే 4 months ఆర్ 5 months అలా స్టాగర్డ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి టైంలో లేదు 2024 టైంలో అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక్కసారి బాగా ర్యాలీ కొట్టింది, అటువంటి టైంలో కూడా నేను దాన్ని అయితే 1 year వరకు ఎక్స్టెండ్ చేశాను, 1.5 year కూడా ఎక్స్టెండ్, ఎందుకంటే బాగా హై వాల్యూ జోన్లో ఉంది. ఇలా వాల్యూ జోన్ తీసుకొని మీరు కనుక మార్కెట్ వాల్యూస్ ఎక్కువ ఉంటే స్టాగర్డ్ కెన్ బి 6 months, 1 year, 1.5 year. లేదు వాల్యూస్ అండర్ వాల్యూస్ ఉన్నాయి లైక్ కోవిడ్ టైం, ఆ కోవిడ్ టైంలో అయితే అసలు ఆలోచించక్కర్లేదు, మొత్తం జంప్ అండ్ ఇన్వెస్ట్ 2020 చెప్తున్నది. అలా వాల్యుయేషన్ బట్టి 1 time పెట్టాలా, స్టాగర్డ్ చేయాలా. ఆ స్టాగర్డ్ కూడా 6 months to 1 year అంతే మ్యాక్స్. ఇంకెక్కువ అంటే 1.5 year అంతే. ఇది లంసమ్ ఇన్వెస్ట్మెంట్. అంతేగాని నా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంతా నా దగ్గర పెట్టుకొని ఎప్పటికీ సిప్ చేస్తూ ఉంటా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే సిప్ చేస్తే ఒక 1.5 2 years తర్వాత మార్కెట్ పెరుగుతాయి కదా. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పటికంటే 1 year తర్వాత పెరిగే ఉంటుంది. సో అలా మీరు హై వాల్యూలో కొనుక్కుంటే వెళ్ళే బదులు మీకు ఓన్లీ లంసమే ఉంది అంటే అది మార్కెట్ వాల్యూ చూసుకొని 6 months, 3 months, 4 months, 5 months డంప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ పీరియడ్లో. అంతేగాని దాన్ని పెట్టుకొని దాని నుంచి ఎస్ఐపి చేయొద్దు ఎప్పుడు కూడా. తర్వాత ఇంకోటి వచ్చేసి మీరు కనుక ఒక 10-15 years హారిజన్ ఉంటే మీరు ఏ టైంలో పెట్టినా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, 10-15 హారిజన్ ఉంటే. ఎందుకంటే లాంగ్ రన్లో మీరు ఏ వాల్యుయేషన్స్లో వెళ్ళినా కూడా వచ్చే డిఫరెన్స్ నాట్ ఈవెన్ 0.5% కూడా డిఫరెన్స్ ఉండదు. కనుక లంసమ్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఎందుకంటే మీరు 15,000 రూల్ తెలుసు కదా, 15. ఆ రూల్లో మనం పెట్టేది 27 lakhs ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్గా 1 crore వస్తుంది. ఆ 27 lakhs కనుక day 1 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే టోటల్ అవుట్కమ్ కార్పస్ ఆఫ్టర్ 15 years is 2.2 crore. 2.2 crore అంటే 1.2 crore ఎక్స్ట్రా వస్తుంది బికాజ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆల్ ద మనీ అన్ సింగిల్ డే. ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో డబ్బులు ఎంత ఎక్కువ పీరియడ్ ఉంటే, ఎక్కువ డబ్బులు ఎక్కువ పీరియడ్ ఆటోమేటిక్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ప్రిఫర్. లంసమ్ లేదు, ఎంప్లాయీ నేను, నాకు శాలరీ వస్తుంది, క్వశ్చన్ లేదు, డూ ఎస్ఐపి. బిజినెస్ పీపుల్ నాకు అప్పుడప్పుడు లంసమ్ వచ్చేస్తుంది, 2-3 months రావు. బిజినెస్ పీపుల్ అలాగే ఉంటుంది, ఒక్కోసారి బిల్స్ వస్తూ ఉంటాయి, ఒక్కోసారి డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇన్వెస్ట్ చేసేయండి. రాలేదు వెయిట్ చేయండి, వచ్చినప్పుడు మాత్రం ఆగొద్దు, ఇన్వెస్ట్ చేస్తూ పోండి. ఇట్లా మన దగ్గర ఉన్న డబ్బులు లంసమా లేకపోతే శాలరీ వస్తే ఓన్లీ ఎస్ఐపి, నో ఆప్షన్. లంసమ్ ఉంటే 1 time ఇన్వెస్ట్మెంట్. ఆ 1 time ఇన్వెస్ట్మెంట్ని మనం చూసుకోవాలి, స్టాగర్డ్ 3 months, 6 months అట్లా. మేము బిజినెస్ పీపుల్కి ఎలా చేస్తామంటే ఇలాంటి వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు డెట్ ఫండ్స్ క్రియేట్ చేసేస్తాం, అందులో వేసేస్తాం, ఇచ్చినప్పుడు డెట్లో పెట్టేసి ఎస్టీపీ చేసేస్తూ ఉంటాం. ఎస్టీపీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అలా వెళ్తూ ఉంటుంది. అట్లా మనం మార్కెట్ వోలటాలిటీని తట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టాగర్డ్గా వెళ్ళడం వల్ల మనకు రూపీ కాస్ట్ యావరేజ్ కూడా అవుతూ ఉంటుంది. కనుక అవైలబిలిటీ ఆఫ్ మనీ and valuations of the market is very important to
టు డిసైడ్ వెదర్ టు గో ఫర్ లంసమ్ ఆర్ ఎస్ఐపి. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు నన్ను. అవును సార్. లంసమ్ పెట్టాలా ఎస్ఐపి పెట్టాలా అంటే రెండు గుడే. డబ్బులు ఉంటే వెయిట్ చేయకు, పెట్టేసి డూ ఎస్టీపీ, లేదా ఎస్టీపీ కూడా అక్కర్లేదు. ఒకసారి మార్కెట్ వాల్యూ బాగా తక్కువ ఉంటే జస్ట్ గో ఫర్ ఇట్ లంసమ్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. మీరు ఒక 5 years 10 years ఉంటాను అంటే మీరు ఇప్పుడు సెన్సెక్స్ 78,000 ఉంది రఫ్లీ. 78లో పెట్టారా, 77లో పెట్టారా, 76,000 సెన్సెక్స్ లో పెట్టారా, మీరు కనుక ఒక 10 years ఉంటాను అంటే అప్పటికి సెన్సెక్స్ డెఫినెట్లీ 1,50,000 పోతుంది. అంత వెళ్ళినప్పుడు మీరు ఈ 78,000 సెన్సెక్స్ 77 సెన్సెక్స్ పెట్టింది డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఓకే. సో ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఎవ్రీథింగ్ గెట్స్ నలిఫైడ్. సో దానికి మనం చేసేది ఏంటి అంటే మనం లాంగ్ టర్మ్ ఎంత కాలం ఉంటున్నాం ఇక్కడ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కనుక మీరు లంసమ్ గురించి సిప్ గురించి వరీ అవ్వద్దు. ఓకే. గుడ్ వాల్యుయేషన్స్ ఇస్ బెస్ట్ ఆల్వేస్ టు డిసైడ్ వెదర్ టు గో. ఉందా పెట్టేసేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీ పక్కన వాళ్ళ మనీని మీ మనీ అనుకొని చాలా సేఫ్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతోంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. Thank you. థ్యాంక్ యూ సార్.